హాయ్ అండి అందరికి. జస్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ అండి. బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ సిడిఎంఏ కానీ మున్సిపాలిటీ కానీ మనము కరెక్షన్ అనేది ఎలా చేయాలి. ఇంతకుముందు కరెక్షన్ అనేది ఏం లేకుండా అండి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు స్కూళ్ళల్లో అపరాకాల గురించి సంబంధించి కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ అనేది కరెక్షన్ రావడం జరుగుతుంది. ఆ బర్త్ సర్టిఫికేట్ అనేది మనము మీ సేవలో కానీ ఆన్లైన్లో కానీ ఎలా ఎడిట్ చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది ఈ వీడియో అండి. ముందుగా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఉంటుందండి. ఒకసారి వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి. అందులో కూడా మంచి మంచి కంటెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లో అండ్ మన వెబ్సైట్ని ఫాలో అవ్వండి. మీకు మంచి మంచి కంటెంట్ అనేది నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చండి. ముందుగా మనకు మీసో పోర్టల్ ఉందండి. మీసో పోర్టల్కి ఓపెన్ చేసిన తర్వాత మీసో పోర్టల్కి వెళ్ళాలి. మీసో పోర్టల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన సర్చ్ బార్లో బర్త్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ వస్తుందండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్లో ఇందులో మీరు మీ బర్త్ సర్టిఫికేట్లో యూనిటీ ఐడి ఉంటుందండి. ఆ యూనిటీ ఐడి అని చెప్పేసి ఎంట్రీ చేయండి. అక్కడ దాని కింద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, దాని పక్కపొంటి ఇయర్ ఉంటుందండి. ఆ ఇయర్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డేటా అనేది ఓపెన్ అవడం జరుగుతుందండి. ఇవన్నీ మనకు తెలిసిన వ్యక్తులే కాబట్టి నేను కొట్టాను. ఇవి నేను బ్లర్ చేయడం జరుగుతుంది, కొంచెం అర్థం చేసుకోండి. నేను ప్రొసీజర్ అనేది ఎట్లుందని చూపిస్తానండి, మీరు దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఇక్కడ చూసినట్టయితే ఈ అప్లికేషన్ ఫామ్ అండి. ఈ అప్లికేషన్ ఫామ్ లోకి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, మనకు నువ్వేమేమైతే చేంజ్ చేస్తా అనుకుంటున్నావో అవి వేసి పెట్టాలండి. అంటే ఇప్పుడు నేమ్ చేంజ్ చేస్తా అనుకుంటే వేసి పెట్టాలి. వేసి పెడితే ఏమైతే అంటే ఇక్కడ నేమ్ అనేది చూపిస్తా అండి. ఇక్కడ నేమ్ అనేది ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మేము ఫాదర్ నేమ్ ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఫాదర్ నేమ్ చూపిస్తుంది కదండి, నేను దీన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది, కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ ఏదైతే ఎడిట్ చేస్తా అనుకున్న నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు ఏదైతే ఎడిట్ చేస్తా అని చెప్పేసి అనుకుంటారో అది మాత్రం ఎస్ పెట్టేసి ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. కిందికి వచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కాడ మీరు వాళ్ళ ఫాదర్ది కానీ మదర్ది కానీ ఎవరిదైనా డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. వాళ్ళ పేరు, సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్, డాటర్ అయితే డాటర్ ఆఫ్, వాళ్ళ హౌస్ నెంబరు, వాళ్ళ ఏరియా, వాళ్ళ మండల్, డిస్టిక్, వాళ్ళ మొబైల్ నెంబరు, పిన్ కోడ్. ఏం లేదని సింపుల్ స్టార్ మార్క్స్ ఫిల్ చేయండి. స్టార్ మార్క్స్ లేని వదిలిపెట్టండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ టిక్ పెట్టుకోండి, బ్రౌజ్ చేయండి. బ్రౌజ్ చేసిన తర్వాత దీనికి పేమెంట్ 95 రూపీస్ కట్ అవుతుందండి. 95 రూపీస్ కట్ అయిన తర్వాత మీకు దగ్గర నియరెస్ట్ మీ మున్సిపల్ ఆఫీస్లో ఈ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొత్తది అయితేనేమో మనము డైరెక్ట్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు పెట్టేస్తే సరిపోతుందండి. ఎడిట్ కంపల్సరీ చేస్తే మాత్రం నోటరీ అని చెప్పేసి యాడ్ చేయాల్సి వస్తుందండి. ఆ నోటరీ కంపల్సరీ ఉండాలి. నోటరీ లేకపోతే వాళ్ళు మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ చేయాలండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా మన యలోష్ యూట్యూబ్ ఛానల్లో బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి, లేట్ బర్త్ అని జిహెచ్ఎంసీ బర్త్ కానీ ఎలా అప్లై చేయాలి, అవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉండండి. దాని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డు సంబంధించిన కూడా చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ చూడండి. మీకు కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.